హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఆలూ కూర్మా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది నేను కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి మీరు ఈవెన్ పిల్లలకి మార్నింగ్ టైమ్స్లో కూడా లంచ్ బాక్స్లో కానీ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కానీ ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ దీనికోసం మనం ఒక మసాలాని తయారు చేసుకోవాలి. దానికోసం ఇక్కడ 1 స్పూను గసగసాలు, 1 స్పూను తర్బూజా సీడ్స్, ఒక 10-15 లాగా మనకి కాజులు, అంటే మీ కూర క్వాంటిటీని బట్టి మీరు కాజులు తీసుకోండి. ఇక్కడ నేను 10 దగ్గర తీసుకున్నాను. ఇవన్నీ గ్రైండర్లో కొన్ని నీళ్లు వేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇక్కడ నెక్స్ట్ మనము కుక్కర్ పెట్టుకొని స్టవ్ మీద అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత ఇక్కడ మసాలా దినుసులు కనిపిస్తున్నాయి కదా మీకు, ఒక సగం బిర్యానీ ఆకు, ఒక 3-4 లవంగాలు, ఒక 2 ఇలాచీలు, ఇవి వేసుకొని ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ ఇలా మంచిగా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు, ఇందులోనే మనకి 1 స్పూను కసూరి మేతి అది కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాక సన్నగా కట్ చేసుకున్న ఒక టమాటా, ఎందుకంటే దీంట్లో మనము టమాటా ప్యూరీని వేస్తున్నాం కాబట్టి 1 టమాటా వేసుకోండి. ఈ 1 టమాటా వేసుకొని కొంచెం ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత దీంట్లో టమాటా ప్యూరీ కూడా వేస్తున్నాను. జనరల్గా మనం టమాటా ప్యూరీ అంటే మీరు ఒక 3 లేదా 4 టమాటాలు తీసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకొని దాన్ని పొట్టు తీసుకొని గ్రైండ్ చేసుకుంటే మనకి టమాటా ప్యూరీ రెడీ అయిపోతుంది కదా. ఆ టమాటా ప్యూరీ ఇక్కడ నేను వాడుతున్నాను. 3 టమాటాలు తీసుకున్నాను. 3 టమాటాలు తీసుకొని సేమ్ ఇందాక నేను చెప్పిన విధంగా ఇలా ప్యూరీ చేసుకొని అది కూడా వేసేసుకొని ఇక్కడ ఇందులో మీకు సరిపడా ఉప్పు, మీకు ఎంతైతే స్పైసీ అవసరమో అంత కారం వేసుకొని కలిపేసుకొని మూత పెట్టుకొని మంచిగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకుందాము. మీరు కనుక నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే సో ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరీ మంచి వీడియోస్ కోసము తప్పకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మీకు నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా తప్పకుండా ప్రెస్ చేయండి. సో ఇక్కడ చెప్పాను కదా, నేను ఉప్పు మీకు ఎంతైతే ఉప్పు అవసరమో ఉప్పు వేసుకోండి, కారం కూడా వేసేసుకొని కలిపేసి మంచిగా మూత పెట్టేసి బాగా నూనె పైకి వచ్చేంత వరకు ఉడికించుకుందాము. ఇలాంటి మంచి వీడియోస్ అంటే రెగ్యులర్గా నేను రెస్టారెంట్స్లో కర్రీస్ ఎలా చేస్తారు అండ్ మీకు దోశ బ్యాటర్స్ ఎలా ప్రిపేర్ అవుతాయి, బేకింగ్ ఐటమ్స్ ఇవన్నీ నేను అన్ని అంటే రెస్టారెంట్స్లో ఏ విధంగా చేస్తారనేది క్లియర్గా చూపిస్తాను కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. చూసారు కదా, ఇక్కడ మంచిగా మనకి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మీకు ఎంతైతే క్వాంటిటీ అవసరమో, అంటే ఇక్కడ నేను మాత్రం ఒక 3 ఆలుగడ్డలు తీసుకున్నాను. మీకు మీ క్వాంటిటీని బట్టి మీరు ఆలూని తగ్గించడం కానీ పెంచడం కానీ చేసుకోండి. ఇక్కడ 3 ఆలుగడ్డలు ఇలా మీడియం సైజులో కట్ చేసుకొని కలిపేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి నూనెలో ఫ్రై చేసుకున్న తర్వాత మీకు ఎంతైతే గ్రేవీ అవసరమో అంత వాటర్ పోసుకోండి. ఇక్కడ మనకు ఆల్రెడీ మనము పేస్ట్ వేస్తాం కదా, అంటే జీడిపప్పు అవి పేస్ట్ చేస్తాం కదా, ఆ పేస్ట్ కూడా వేస్తాం కాబట్టి మీకు ఇక్కడ కొద్దిగా వాటర్ పోస్తే సరిపోతుంది. మరి ఎక్కువగా నీళ్ళు వేయకండి. మనకి నీళ్ళు ఎక్కువగా వేస్తే మనకి జోరుగా అయిపోతుంది మన కర్రీ అనేది, అంటే లిక్విడ్లా అయిపోతుంది. అందుకని తగినన్ని నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని 1 విజిల్ పెట్టుకుంటే సరిపోతుందండి. ఆలుగడ్డ మనకి ఎక్కువ టైం పట్టదు ఉడకడానికి, జస్ట్ 1 విజిల్ పెట్టేసుకోండి, మనకి ఉడికిపోతాయి. అలా మూత పెట్టుకొని 1 విజిల్ పెట్టుకుందాము. సో చూసారు కదా, 1 విజిల్కి కంప్లీట్గా మంచిగా ఉడికిపోయిందండి నాకు. సో ఇలా ఉడికిన దాంట్లో ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసేసి 1 నిమిషం పాటు జస్ట్ 1 నిమిషం పాటు ఉడికిస్తే సరిపోతుందండి. ఆ పేస్ట్ వేసేసి 1 నిమిషం పాటు ఉడికించుకొని మూత పెట్టుకొని 1 నిమిషం ఉడికించుకొని స్టవ్ బంద్ చేసేసి ఇక సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముఖ్యంగా ఈ ఆలూ కూర్మాని బగారా రైస్కి కానీ, పూరికి కానీ, చపాతీకి కానీ లేదా పిల్లల లంచ్ బాక్స్కి పెట్టండి. చాలా ఇష్టంగా తినేసి వస్తారు పిల్లలు. అసలు ఎక్కడ మిగిలించకుండా చపాతీకి పెడితే చపాతీ కానీ రైస్కి కానీ మిగిలించకుండా హ్యాపీగా తినేసి వస్తారు. సో డెఫినెట్గా ట్రై చేయండి రెసిపీని. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరింది అనేది నాకు కమెంట్లో తప్పకుండా చెప్పండి. సో చూసారు కదా, ఇక్కడ 1 నిమిషం అయిపోయింది. ఇక మన ఆలూ కుర్మా రెడీ అయిపోయింది. సో డెఫినెట్గా ఇలా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.